హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. శాంతి భద్రతల దగ్గర నుంచి విద్యార్థులు, యువకులు, రైతులు ప్రతి ఒక్కరికి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయడంలో ముందుకు వెళ్ళడం లేదు. ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి వారి ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియచేయడం కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు, ర్యాలీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అట్టడికిపోతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ 2019 నుంచి 2024 వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చెప్పిన మాట ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు. మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో విచ్చలవిడైపోయింది. లక్షల కోట్ల రూపాయలతో బిజినెస్ చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసేస్తున్నారంటే అంటూ గగ్గోలు పెట్టినటువంటి ఎల్లో మీడియా కానీ, ఈ కూటమి కానీ ప్రస్తుతం 2024లో వీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలతో పాటు గంజాయి ఏ విధంగా విచ్చలవిడైపోయిందో మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో గంజాయి మత్తులో యువకులు పోలీసులపై దాడి చేయడం అంటే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు చెప్తూనే ఉన్నాడు. శ్రీకాళహస్తిలో విచ్చలవిడిగా గంజాయిని అమ్మిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆటాడుకుంటా ఉన్నది ప్రభుత్వం అంటూ ఆయన విమర్శలు చేస్తూనే ఉన్నారు. శ్రీకాళహస్తిలో గొడవను అడ్డుకునేందుకు, యువకుల మధ్య జరిగినటువంటి గొడవను అడ్డుకునేందుకు కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ వారి దగ్గరకు వచ్చి వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తే గంజాయి మత్తులో ఉన్నటువంటి యువకులు గుంపందరూ కలిసి కానిస్టేబుల్ మీద దాడికి పాల్పడింది. విధుల్లో ఉన్న ఈ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని చొక్కాలు చింపేస్తూ నానా రంగం చేస్తూ బీభత్సం సృష్టించింది. ఈయన మీద దాడి చేయడమే కాకుండా కత్తితో హత్య చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. పోలీసుల మీదనే, పోలీసు సిబ్బందిపైనే ఈ విధంగా దాడులు జరుగుతూ ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలపై అసలు ఎక్కడున్నాయి? ఈ శాంతి భద్రతలపై ఆందోళన కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు మేధావులు, విశ్లేషకులు. రాష్ట్రంలో గంజాయిని నిర్మూలించామని కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఘటన క్షేత్రస్థాయిలో పూర్తిగా భిన్నంగా ఉందనే ప్రశ్నలను లేవనెత్తుతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ల మీదనే దాడికి పాల్పడి ఈ గంజాయి ముఠా కత్తితో దాడి చేసి వారి మీదనే హత్యాయత్నాన్ని ప్రయత్నించే పరిస్థితే వస్తే సామాన్య ప్రజల భద్రత ఏమిటి ముఖ్యమంత్రి గారు అంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాలు, గంజాయి అనేది మేము నిర్మూలించేస్తాం, రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే బీజేపీ పెద్దలు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ దాక్కున్నారు? రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేస్తూ ఉంటే ప్రజల భవిష్యత్తును, ప్రజల ఆరోగ్యాన్ని కూడా క్షీణించే విధంగా వారు లక్షల కోట్ల రూపాయల కోసం వారి విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరెందుకు దీనిని నిర్మూలించలేకపోతా ఉన్నారు? అసలు పోలీసులకే భద్రత లేకపోతే మనం చూసాం. నెల్లూరులో గంజాయి వచ్చి కూడా ఒక వ్యక్తి మీద దాడి చేయడం కూడా, అతను చనిపోవడం కూడా మనం చూసాం. ఇటువంటి సంఘటనలన్నీ ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఈ మాదక ద్రవ్యాల మత్తులో దాడులు చేసుకోవడం, వేరే వారిని చంపేయడం కూడా మనం చూస్తూ ఉంటే ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారు? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉంది? 1, 2, 3 చూస్తే 4వ దానికైనా అసలు ఈ మాదక ద్రవ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? దీనివలన విద్యార్థుల భవిష్యత్తు ఏమైనా పాడైపోతుందా అనేది దానిని నిర్మూలించడానికి ఎందుకు ప్రయత్నాలు చేయడం లేదు? ముఖ్యంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే చెప్తూ ఉన్నారు, ఎంపీలు సపరేట్గా మనుషులను పెట్టి దీనిని అమ్మిస్తూ ఉన్నారు అని. వారే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఆంధ్రప్రదేశ్ అనక ఏమంటారో చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, ప్రతిపక్ష పార్టీ నాయకుడి మీద వేసినటువంటి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు ఈయన ప్రభుత్వంలో నిజం చేస్తున్నారని చెప్పి ప్రజలు గుసగుసలాడుతున్నారు. చూద్దాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మాదక ద్రవ్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మూలించే దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.